న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న అంటే నాకు చాలా ఇష్టం. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఎంట్రీతో జగన్ ఓడిపోవటం పక్కా. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నుమూత. బీహార్లోకి ప్రవేశించిన జోడో న్యాయ యాత్ర. 7 రోజుల్లో దేశవ్యాప్తంగా సిఏఏ అమలు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి. డబ్ల్యూటీసీలో భారత ర్యాంక్ డౌన్. శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ కు నయా ఛాంపియన్ ఇటలీ స్టార్ జెనిక్ సిన్నర్. ఎవరెస్ట్ ఎక్కిన 2 ఏళ్ల బుడ్డోడు. ప్రముఖ నటుడు వేణు ఇంట విషాదం. తండ్రి కన్నుమూత. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల హాట్ టాపిక్ గా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ విషయంలో కీలక పాత్ర పోషించిన షర్మిల మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో ఈసారి అన్నను ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన షర్మిల ఆమె సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండి షర్మిల వైసీపీ సోదరుడు సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించింది. ఈ క్రమంలో షర్మిలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షర్మిల మీడియాతో మాట్లాడుతుండగా ఓ రిపోర్టర్ సీఎం జగన్ గురించి ప్రశ్నించాడు. దీనికి స్పందించిన షర్మిల, నాకు జగన్ అంటే చాలా ఇష్టమని, కానీ ఏపీ ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టడం తప్పు కదా అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ చీఫ్ గా చేపట్టిన షర్మిల వైసీపీ బీజేపీ కోవర్ట్ సీఎం జగన్ చంద్రబాబు ప్రధాని మోడీకి ఊడిగం చేస్తున్నారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఏపీకి ఒక్క మేలు చేయని బీజేపీకి జగన్ చంద్రబాబు బానిసలయ్యారన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రానుందనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీన్ మారిందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడబోతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అభ్యర్థులను మార్చినా టీడీపీ జనసేన ఓటు బ్యాంకు చెక్కు చెదరని ఆయన తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ ఓటింగ్ శాతం 0 నుంచి 10% పెరిగిందని, ఇది కాంగ్రెస్ శ్రేణులకు శుభ పరిణామని అన్నారు. ప్రభుత్వం మార్పు ఖాయమని భీమిలి సభతోనే తెలిసిందని ఆయన ఎద్దేవా చేశారు. 3 లక్షల మంది సభకు హాజరవుతారని బీరాలు పలికిన వైసీపీ నాయకులు 30,000 మంది కూడా హాజరు కాకపోవడంతో వారి నోటి వెంట మాట రాలేదని రఘురామ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇవాళ ఉదయం నర్సారెడ్డి మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా నిర్మల్ జిల్లాలోని మలక్ చించోలి గ్రామానికి చెందిన నర్సారెడ్డి కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి 1972 నుంచి 2 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా పనిచేశారు. జలగం వెంకటరావు కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా నర్సారెడ్డి పనిచేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్డీఏ కూటమిలో చేరిన ఒకరోజు తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్లోకి ప్రవేశించింది. సోమవారం బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని సోనాపూర్లో ప్రారంభమైన యాత్ర కిషన్గంజ్ జిల్లా మీదుగా బీహార్కు చేరుకుంది. ఇది ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లా. అంతేగాక కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలైన రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యులను న్యాయయాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. బీహార్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పశ్చిమ బెంగాల్లోకి న్యాయయాత్ర ప్రవేశించి ఒకరోజు ముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించగా, తాజాగా బీహార్లోకి ఎంటర్ అయ్యే ఒకరోజు ముందు నితీష్ కూటమి నుంచి వైదొలగడం గమనార్హం. 7 రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి సతను ఠాకూర్ అన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్లోని దక్షిణ పరగనస్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభమైంది. రాబోయే 7 రోజుల్లో దేశవ్యాప్తంగా సిఏఏ అమల్లోకి వస్తుంది. ఇది నా హామీ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోనే కాక దేశంలోని ప్రతి రాష్ట్రంలో సిఏఏ అమలు చేస్తామన్నారు. సిఏఏను ఏ శక్తి అడ్డుకోలేదని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారంలో అంతగా లాభాలు రావట్లేదా? మీరు అనుకున్న విధంగా కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారా? అయితే మా శ్రావ్య టీవీ ప్రోగ్రాం ద్వారా మీ బిజినెస్ ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ఈ ప్రోగ్రామ్ కి కో స్పాన్సర్ గా నిలిచి మీ బిజినెస్ ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోండి. 30 లక్షలకు పైగా ప్రేక్షకులతో మా శ్రావ్య టీవీ దూసుకుపోతుంది. అందులో ప్రసారమయ్యే ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ద్వారా మీరు మీ బిజినెస్ ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరింత విస్తరించుకోండి. వివరాలకై సంప్రదించండి 9885333117. బ్యాక్ టు న్యూస్. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో భారత పరాజయం పాలైంది. దీంతో 5 టెస్టుల సిరీస్తో 1-0తో వెనుకబడింది. తొలి టెస్టులో ఓటమి టీమిండియా WTC పాయింట్లపై ప్రభావం చూపింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సర్కిల్ పాయింట్స్ టేబుల్లో భారత్ 5వ స్థానానికి పడిపోయింది. మ్యాచ్కు ముందు భారత్ 2 ర్యాంకుల్లో ఉండేది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో టీమిండియా ఏకంగా 3 స్థానాలు కోల్పోయి 43.33% 26 పాయింట్స్తో 5వ స్థానం నిలిచింది. WTC 2023-25 సర్కిల్లో భారత్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించగా 2 ఓడింది. మరో మ్యాచ్ డ్రాగా ముగించింది. మరోవైపు ఆస్ట్రేలియా 55% 66 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రెండో టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఆసీస్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్పై మిగతా మ్యాచ్లో గెలవడం ద్వారా టీమిండియా WTC ర్యాంకును మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎత్తివేసింది. ఈ మేరకు ICC ప్రకటన రిలీజ్ చేసింది. బ్యాన్ విధించినప్పటి నుంచి SLCని ICC పర్యవేక్షిస్తుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత బాధ్యతలపై ICC సంతృప్తి చెందింది. అందుకే SLCపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని ICC తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతేడాది నవంబర్లో ICC నిషేధాన్ని విధించింది. బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని సభ్యత్వ బాధ్యతల ఉల్లంఘనగా ICC పరిగణించి బోర్డును బ్యాన్ చేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు శ్రీలంక జట్టుకు అనుమతినిచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ కు కొత్త ఛాంపియన్ వచ్చాడు. ఇటలీ స్టార్ జెనిక్ సిన్నర్ నయా ఛాంపియన్ గా అవతరించాడు. ఫైనల్లో వరల్డ్ నెంబర్ 3 మెద్వెదేవ్ను చిత్తు చేసి కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. 2014లో స్విస్ ప్లేయర్ స్టాన్ వావ్రింకా విజేతగా నిలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ చేసిన కొత్త ఛాంపియన్ అతనే. మధ్యలో నోవాక్ జోకోవిచ్ 6 సార్లు, రోజర్ ఫెదరర్ 2 సార్లు, రాఫెల్ నదాల్ ఓసారి విజేతగా నిలిచారు. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ కు కొత్త ఛాంపియన్ వచ్చాడు. అలాగే 1976లో అడ్రియానో ఫనెట్టా ఫ్రెంచ్ ఓపెన్ గా నెగ్గిన తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి ఇటలీ ఆటగాడు సిన్నరే. ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న అతి పిన్న వయస్కునిగా బ్రిటిష్ కు చెందిన టాటా కార్టర్. మాటలు నేర్చుకునే వయసులో బ్రిటిష్ కు చెందిన 2 ఏళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరిని ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహణగా టైటిల్ను దక్కించుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023 అక్టోబర్ 25న తమతో పాటు ఎవరెస్ట్ అధిరోహించాడని తెలిపారు. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడింట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. తండ్రి మరణంతో వేణు ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. వెంకట సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న అంటే నాకు చాలా ఇష్టం. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఎంట్రీతో జగన్ ఓడిపోవటం పక్కా. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నుమూత. బీహార్లోకి ప్రవేశించిన జోడో న్యాయ యాత్ర.
7 రోజుల్లో దేశవ్యాప్తంగా సిఏఏ అమలు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి, WTCలో భారత ర్యాంక్ డౌన్. శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ కు నయా ఛాంపియన్ ఇటలీ స్టార్ జెనిక్ సిన్నర్. ఎవరెస్ట్ ఎక్కిన 2 ఏళ్ల బుడ్డోడు. ప్రముఖ నటుడు వేణు ఇంట విషాదం, తండ్రి కన్నుమూత. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.